గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ ప్రియా వాసంశెట్టి. ఏంటి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, నేను కనిపించట్లేదు అని నేను అనుకుంటున్నారా? అలా ఏం లేదులేండి. నేను మొన్న చికెన్ కర్రీ చేసుకున్నాను కదా, సో నా స్టైల్లో నేను చికెన్ కర్రీ అనేది ఎలా చేసుకున్నానో మీకు నేను చూపించాలని నేను అనుకుంటున్నాను. సో ముందుగా చికెన్ని తీసుకుని దాన్ని చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని బౌల్లో వేసేసుకోండి. సో ఇప్పుడు చికెన్ అనేది మంచిగా వాటర్తో కడిగేసేయండి. సో కొంతమందికి చికెన్ స్మెల్ వస్తుంది కాబట్టి సో బెటర్ అది స్మెల్ అవాయిడ్ చేయడానికి లెమన్తో వాష్ చేయండి. సో 2 to 3 టైమ్స్ అనేది వాష్ చేస్తే బెటర్. సో నాకు స్మెల్ రావట్లేదు కాబట్టి నేను వాష్ చేయట్లేదు. సో ఇప్పుడు ఆ చికెన్లో మన స్పైసీ ఇంగ్రీడియంట్స్ లైక్ కారం, పసుపు, సాల్ట్, మసాలా పౌడర్, పెరుగు, ఈ 5 ఇంగ్రీడియంట్స్ అనేది వేసేసి కలిపేసేయండి. ఒక్కటి గమనించండి, మనకి ఇక్కడ ప్రతి ఒక్క ముక్క చాలా ముఖ్యమైనది కాబట్టి సో కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి. ఇక్కడే మన చికెన్ టేస్ట్ అనేది బయటపడుతుంది. సో కలిపినాక దీన్ని మనం ఒక ½ అన్ అవర్ పాటు పక్కకి పెట్టేసేయండి. సో నా క్వాంటిటీ తగ్గట్టు నేను 2 టొమాటోస్ అండ్ 2 ఆనియన్స్ తీసుకుని కట్ చేసుకున్నా. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలానే. సో కట్ చేసుకున్న తర్వాత ఏం చేశాను అంటే ప్యాన్లో ఆయిల్, గసగసాలు, మిరియాలు, బిర్యానీ ఆకులు అన్నీ వేసుకుని నేను వేయించేసుకున్నా. తర్వాత ఆనియన్స్ కొంచెం సేపు మరిగించాలి. సో కొంచెం బ్రౌన్గా వచ్చిన తర్వాత టొమాటోస్ వేస్తే ఇంకా బాగుంటుంది. సో టొమాటోస్ కూడా వేయించడం అయిపోయినాక కొంచెం పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసేసా. సో బెటర్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాక ఒక 2 minutes వెయిట్ చేయండి. ఎందుకంటే ఆ పేస్ట్ స్మెల్ అనేది పోవాలి. పోయినాక చికెన్ పేస్ట్ ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో ఆ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. సో మా చికెన్ పేస్ట్కి తగ్గట్టు వాటర్ అనేది వేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టండి. సో నాకు టేస్ట్ సరిపోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం మిర్చి అండ్ కొరియాండర్ అనేది వేసుకున్నా కొంచెం మంచి ఫ్లేవర్ రావడానికి. సో నాకైతే చికెన్ కర్రీ బాగా నచ్చింది. సో నా ఎక్స్ప్రెషన్స్లో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.